ఆర్మీ రిక్రూట్మెంట్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు తెలిపారు. విశాఖ నగరంలోని విజేఎఫ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రిక్రూట్మెంట్ అధికారులు కల్నర్ వినయ్ కుమార్, కెప్టెన్ సిజి రాజులు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు ఆన్లైన్ లో అభ్యర్థులు అప్లై చేసుకోవాలని 176 కేంద్రాల్లో ఒకేసారి పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అభ్యర్థులు 176 కేంద్రాల్లో తమకు నచ్చిన కేంద్రం నుంచి పరీక్ష రాయవచ్చని తెలిపారు. ఆన్లైన్ లో లాగిన్ సమస్యల కోసం ఆర్మీ కార్యాలయంను సంప్రదించాలని సూచించారు. కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని మోసపూరిత మాటలు నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. 16 February 23 to 15 March 23 candidates are already registering for this rally, and as part of automation by Indian Army, the candidate can and have to register through DigiLocker. Now the online C will be conducted at 176 locations simultaneously pan-India, and Army will also use Aadhaar for registration of candidate. The fees for registration has been set to 500 rupees. Out of 500, the candidate will have to pay 250 rupees, and 250 rupees will be paid by the Army for registration. Okay. A candidate will be considered registered only if payment of money has been made and his admit card for the rally is generated. Until that, this candidate cannot be called registered, and candidate will get the date for the online C subsequently. Would be available on Join Indian Army website 10 to 14 days before the commencement of the exams. Intimation of the same will also be sent to the candidates through mobile by the Army recruiting officers. All the candidates who are having problems in logging in can come to ARO or use Join Indian Army to put their queries, which will be answered by us. The online C is a computer based exam. The process on how he can appear in the exam is also will be shown to you at the end of this conference. There are videos already uploaded on Join Indian Army. To assist the candidate to attempt exam without any issues, there is a link given in Join Indian Army where they can do a practical exam, a demo, so that they do not face any problems while giving the final exam in a center. So recruitment rally will be done post the merit of the C has been made. This recruitment rally will be held in a location which will be intimated to the candidates on completion of CEE. To help candidate, there is a help desk at ARO, and mobile numbers has been given in the notification. ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఈ నెల 16ని ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మార్చ్ 15వ తారీఖు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డిజి లాకర్ ద్వారా క్యాండిడేట్స్ వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపీస్ పే చేయాలి క్యాండిడేట్స్కి. ఈ 500 రూపీస్లో 250 రూపీస్ క్యాండిడేట్ పే చేయాలి. ఇండియన్ ఆర్మీ తరపు నుంచి 250 రూపీస్ క్రెడిట్ అవుతుంది. అంటే క్యాండిడేట్స్కి ఓన్లీ 250 రూపీస్ 250 రూపాయలు పే చేయాలి రిజిస్ట్రేషన్ అప్పుడు. అన్ని సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ ఫీజు అప్లోడ్ పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు క్యాండిడేట్స్కి వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబర్కి SMS ద్వారా నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 10 నుంచి 14 రోజుల లోపల మీకు ఏ సెంటర్కి వెళ్ళి ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇవ్వాలో అది మీకు ఇంటిమేషన్ చేస్తుంటారు.
జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 176 176 సెంటర్స్లో ఏ సెంటర్ కన్నా వెళ్ళి మీరు రాయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు. ఇదివరకు ఓన్లీ ఒకే ఫిజికల్గా ఒక సెంటర్కే వెళ్ళి ర్యాలీలో పార్టిసిపేట్ చేయవలసిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త పద్ధతిలో 176 సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి ఈ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్కి పిలుస్తారు. ఆ సెకండ్ స్టేజ్లో ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ మెజర్మెంట్స్ జరుగుతాయి. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్, అది థర్డ్ స్టేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ జరపబడుతుంది. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫోన్పే ద్వారా కానీ, లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ, లేకపోతే రూపే ద్వారా కానీ ఏ పద్ధతిలో అయినా డిజిటల్ పేమెంట్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. 250 రూపీస్, 250 రూపాయలు పేమెంట్ చేయాల్సి వస్తుంది.